ఒంటరిగా ఉంటున్నావా? అయితే జాగ్రత్త. ఆనాడు యూదా తిమ్నాతు వెళ్ళే మార్గంలో కూర్చొని ఉన్న తన కోడలని వేశ్య అనుకొని ఆమెతో పాపం చేశాడు. దావీదు ఒంటరిగా మిద్దె మీద తిరుగుతున్నప్పుడే బెత్షెబతో ఘోరమైన పాపంలో పడ్డాడు. అలాగే ఒంటరిగా ఉంటున్న యేసోబు ఒంటరిగా ఉన్నప్పుడే యేసోబు కూడా శోధింపబడ్డాడు. నీవు ఒంటరిగా ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయత ఇలువలతో కూడిన నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు? అలాగే యేసుక్రీస్తు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడే ఒంటరిగా ఉన్నప్పుడే సాతాను యేసుక్రీస్తుని కూడా శోధించాడు. నీవు ఒంటరిగా ఉంటున్నప్పుడు ఎలా ఉంటున్నావు? ఒంటరిగా ఉంటున్నప్పుడు నీ ఆత్మీయత ఎలా ఉంటుంది? ఒంటరిగా ఉంటున్నప్పుడు నీవు బైబిల్ చదువుతున్నావా? ఒంటరిగా ఉంటున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒంటరిగా ఉంటున్నప్పుడు నీవు ఆత్మీయ ఇలువలతో కూడిన వాక్యాలు వింటున్నావా? పాటలు పాడుతున్నావా? లేక రిమోట్ పట్టుకొని సినిమాలు చూస్తున్నావా? లేక సెల్ ఫోన్ పట్టుకొని చెత్తా చెదారాన్ని చూస్తున్నావా? అయితే నీవు నీ యొక్క ఆత్మీయతను నువ్వు కాపాడుకోలేవు. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఆత్మీయ ఇలువలతో కూడిన పుస్తకాలను, దేవుని వాక్యాన్ని నువ్వు చదవటం అలవర్చుకుంటేనే తప్ప నువ్వు సాతానుపై విజయం సాధించలేవు. అసలు శిశులైన ఆత్మీయత ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? నీవు ఒంటరిగా ఉన్నప్పుడే. ఒంటరితనంలోనే నీ అసలు శిశులైన ఆత్మీయత బయటపడుతుందనే సత్యాన్ని మర్చిపోవద్దు. సాతాను నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే కాసుకొని కూర్చుంటాడు. దేనికోసం తెలుసా? నిన్ను లోపరుచుకోవడం కోసం, నీ జీవితాన్ని పాడు చేయడం కోసం. ఒంటరిగా ఉంటున్నప్పుడు, ఒంటరిగా వెళ్తున్నప్పుడు, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒంటరిగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ ఎంట దేవుడు రావాలంటే బైబిల్ని ఎంట పెట్టుకుని నువ్వు వెళ్ళి ఆ ఒంటరితనంలోనే, ఆ ఒంటరి ప్రయాణంలో నువ్వు బైబిల్ చదవటం, దేవుని పాటలు పాడటం అలవర్చుకుంటే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు. అంతేగాని దేవుడు ఎంట లేకుండా, దేవుని బైబిల్ని ఎంట లేకుండా నువ్వు ఒంటరిగా వెళ్ళినప్పుడు నువ్వు ఖచ్చితంగా సాతానుగాడు నీ పక్కనే ఉంటాడు. నిన్ను శోధిస్తాడు. నిన్ను పాపములు పడేలా చేస్తాడు. జాగ్రత్త. ఒంటరిగా ఉంటున్న సహోదరి, సహోదరుడా, ఇక నుంచి ఆ టీవీ రిమోట్ని పక్కన పెడతావా? ఆ సెల్ ఫోన్ పక్కన పెడతావా? ఆత్మీయ విలువైన బుక్స్ని చదవటం అలవాటు చేసుకుంటానని తీర్మానం